అందరికీ నమస్కారం. ఆర్కేంజల్స్ సహాయంతో మనల్ని ప్రయాణం చేసేటప్పుడు సంరక్షించుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనము మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ, లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు కానీ, మనమే కాకుండా మన కుటుంబ సభ్యులు కానీ, మన స్నేహితులు కానీ, ఇతర ఎవరైనా మనకు సంబంధించిన వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా మనం ఈ ప్రేయర్ చేసుకోవచ్చు. సో ఆర్కేంజల్ మైఖేల్ ప్రొటెక్షన్ అందిస్తారు. ఆర్కేంజల్ మైఖేల్ ప్రధాన దేవదూతగా చెప్తారు. ఎప్పుడు ఎటువంటి ప్రొటెక్షన్ కావాల్సి వచ్చినా ఆర్కేంజల్ మైఖేల్ని మనం ఇన్వైట్ చేసి ప్రొటెక్షన్ అందించమని రిక్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా తను వచ్చి మనకు ప్రొటెక్షన్ అందజేస్తారు. అలాగే ప్రయాణంలో ఆర్కేంజల్ రాఫియల్ కూడా ప్రధాన బాధ్యత తీసుకుంటారు. మనల్ని సంరక్షించడానికి, మనల్ని క్షేమంగా మన డెస్టినేషన్కి రీచ్ చేయడానికి మనకు ఆర్కేంజల్ మైఖేల్తో పాటు ఆర్కేంజల్ రాఫియల్ కూడా హెల్ప్ చేస్తారు. సో మనము మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ, లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు కానీ మన కోసం ఎలా ప్రేయర్ చేసుకోవాలి, ఇతరుల కోసం ఎలా ప్రేయర్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. ముందుగా ఆర్కేంజల్ మైఖేల్ మనము ఎప్పుడైనా మార్నింగ్ నా వీడియోస్ చూసే ఉంటారు. నా వీడియోస్లో డైలీ ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రేయర్ మీరు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేవగానే కానీ, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ, మీరు ఏదైనా పని కోసం వెళ్ళేటప్పుడు కానీ ఆ ప్రేయర్ చదువుకొని వెళ్తే మీకు ఆ రోజు అంతా కూడా ఆర్కేంజల్ మైఖేల్ యొక్క ప్రొటెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. మీకు ఎప్పుడు భయం వేసినా ఆ ప్రేయర్ చదువుకోండి. డెఫినెట్గా మీకు ఆ ధైర్యం అనేది వస్తుంది. ఎందుకంటే మనము ప్రతిరోజు ఇతరులతో మాట్లాడడం వల్ల కానీ, ఇతరుల బాధలు మనము తీసుకోవడం వల్ల కానీ, అలాగే ఎవరైతే కోపంగా ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం వల్ల కానీ వాళ్ళ యొక్క యాంగర్ ఎనర్జీస్, వాళ్ళ యొక్క నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ మనకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అలా ట్రాన్స్ఫర్ మన శక్తి క్షేత్రంలోనికి, మన ఎనర్జీ ఫీల్డ్కి ఎప్పుడైతే మనకు ఇతరులకు సంబంధించిన ఎనర్జీస్ మనకు వస్తాయో ఆటోమేటిక్గా మనం డిస్టర్బ్ అయిపోతాం. సో ముందుగా మనల్ని మనం క్లెన్స్ చేసుకోవాలి. మన ఎనర్జీ ఫీల్డ్ని క్లెన్స్ చేసుకోవాలి, మన ఆరాని క్లెన్స్ చేసుకోవాలి మార్నింగ్. అలా ఎప్పుడైతే చేసుకుంటామో ఆటోమేటిక్గా మనకు పాజిటివ్గా ఉంటుందన్నమాట. సో సరే మీకు కుదరినప్పుడు ఆఫీస్కి వెళ్ళాక కానీ, మీ పనికి ఎవరైతే మీ కాలేజ్కి కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కానీ, మీకు ఎప్పుడు కుదిరినప్పుడు అప్పుడు చేసుకోవచ్చు ఆ ప్రేయర్ అనేది. సో డెఫినెట్గా నా వీడియోస్ చూసి ఆ ప్రేయర్స్ అన్నీ మీరు చేసి మీరందరికీ ఆ ఆర్కేంజల్ మైఖేల్ యొక్క రక్షణ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ప్రయాణం చేసేటప్పుడు మార్నింగ్ ఎగ్జాంపుల్ మనం ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కానీ, ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు కానీ ఒక కళ్ళు మూసుకొని వీలైతే ఒక 3 డీప్ బ్రీత్ తీసుకొని, దీర్ఘ శ్వాసలు తీసుకొని వదిలేయండి. ఎప్పుడైతే ప్రాణాయామం చేస్తామో ఆటోమేటిక్గా మనకు కామ్నెస్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. స్ట్రెస్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఎప్పుడు మార్నింగే కాదు, ఎప్పుడు స్ట్రెస్ అనిపించినా కూడా ఒక 5 to 8 డీప్ బ్రీత్స్ తీసుకుంటే మీకు ఆ సిచ్యువేషన్ నుంచి ఆటోమేటిక్గా మీరు అందులోంచి వెళ్ళిపోతారు. ఆ భయం కానీ, ఆ ఆందోళన లేదైనా స్ట్రెస్ కానీ ఏదైనా ఉంది అంటే కొంచెం రిలీఫ్ అనేది మీకు దొరుకుతుంది. సో మార్నింగ్ వీలైతే ఆ ప్రేయర్ చేసే ముందు 3 దీర్ఘ శ్వాసలు తీసుకొని ఆర్కేంజల్ మైఖేల్ని, ఆర్కేంజల్ రాఫియల్ని ఇన్వైట్ చేయండి. ఆర్కేంజల్ మైఖేల్ మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను, అలాగే ఆర్కేంజల్ రాఫియల్ని కూడా ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దయచేసి నాతో పాటు ప్రయాణించి నన్ను క్షేమంగా తీసుకెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఆర్కేంజల్ మైఖేల్ నాకు, నా వెహికల్కి మీ యొక్క బ్లూ క్లాక్ ఆఫ్ ప్రొటెక్షన్ని అందజేయండి. మీ యొక్క రక్షణ కవచాన్ని వేయండి. నన్ను ఆఫీస్కి క్షేమంగా తీసుకెళ్ళండి. నేను వెళ్ళాల్సిన ప్రదేశానికి నన్ను క్షేమంగా తీసుకెళ్ళండి. అలాగే తిరిగి నన్ను ఇంటికి కూడా క్షేమంగా తీసుకెళ్ళండి అని మీరు చెప్పొచ్చు. అలాగే ఆర్కేంజల్ రాఫియల్ దయచేసి నాతో పాటు ట్రావెల్ చేసి నన్ను సురక్షితంగా నా ప్రదేశానికి తీసుకెళ్ళండి, నా డెస్టినేషన్కి తీసుకెళ్ళండి. దయచేసి నాతో పాటు ట్రావెల్ చేసి నాకే కాకుండా నా చుట్టూ వెళ్ళే వాళ్ళకు కూడా ఈ యొక్క ప్రొటెక్షన్ అందించవలసిందిగా కోరుతున్నాను.
ఎందుకంటే మనం మంచిగా వెళ్ళినా కూడా, మనం రైట్ వేలో వెళ్ళినా కూడా మన చుట్టూ వచ్చే వాళ్ళు కూడా సరిగ్గా రాలేదనుకోండి, మనకే ప్రాబ్లం అవుతుంది. సో మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా రక్షణ అందించమని కోరుకోవాలన్నమాట. మన వెహికల్కి మన చుట్టూ వెళ్తున్న వారు క్షేమంగా వెళ్తే మనందరం ఆటోమేటిక్గా క్షేమంగా వెళ్తాం అన్నమాట. అలాగే మన తోబుట్టువులు కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా వెళ్తే కూడా మనం ప్రే చేసుకోవచ్చు వాళ్ళ తరపున. ఇక్కడ ఎగ్జాంపుల్ సిస్టర్ గురించి తీసుకోండి. ఆర్కేంజల్ మైఖేల్ అండ్ ఆర్కేంజల్ రాఫియల్ మా సిస్టర్తో పాటు ప్రయాణం చేసి తనను క్షేమంగా తను వెళ్ళాల్సిన ప్రదేశానికి తీసుకువెళ్ళి తనను మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొచ్చేంత వరకు తనకు మీ యొక్క రక్షణ ఇవ్వండి. తనకు తన వెహికల్కి మీ యొక్క రక్షణ కవచాన్ని వేసి మీ యొక్క హీలింగ్ ఎనర్జీస్ని పంపించి తను వెళ్ళే పని సక్సెస్ఫుల్గా అయ్యేలా తనకు బ్లెస్సింగ్ ఇవ్వండి. దయచేసి మాకు సపోర్ట్ చేయండి, థ్యాంక్ యూ అని చెప్పొచ్చు. అలాగే దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కూడా మీరు వెహికల్లోకి ఎక్కాక చెప్పొచ్చు, వెహికల్కి వెళ్ళక ముందు కూడా చెప్పొచ్చు, ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు చెప్పొచ్చు. బయలుదేరేటప్పుడు చెప్పినా కూడా వెహికల్లో కూర్చొని కూడా చెప్పొచ్చు. వెహికల్లో కూర్చొని కూడా మీరు ఏంజల్స్ని ఇన్వైట్ చేయొచ్చు. ఆర్కేంజల్ మైఖేల్ని, ఆర్కేంజల్ రాఫియల్ని. దూర ప్రయాణాలకు వెళ్ళినప్పుడు ఆర్కేంజల్స్ అందరినీ ఆహ్వానించండి. ఏంజల్స్ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఎర్త్ ఏంజల్స్ని కూడా ఆహ్వానించండి. అలాగే మీ గార్డియన్ ఏంజల్స్ని ఆహ్వానించండి. దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు మాకు ఎటువంటి ట్రాఫిక్ జామ్ లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి సమస్య రాకుండా మేము క్షేమంగా రీచ్ అయ్యేలా మమ్మల్ని తీసుకెళ్ళండి అని చెప్పొచ్చు. ఓకే, సేమ్ థింగ్ మీతో పాటు మీ కుటుంబ సభ్యులు దూర ప్రయాణాలు ఎవరైనా చేస్తుంటే వాళ్ళకు చెప్పొచ్చు. ఫ్లైట్లో వెళ్తున్న వరకు ఫ్లైట్ సేఫ్గా ల్యాండ్ అవ్వాలని కోరుకోవచ్చు. అలాగే ఎప్పుడైతే మీరు ఈ ప్రేయర్స్ చేస్తారో మీకు చుట్టూ ఏంజిల్స్ వచ్చారని మీకు ఎలా తెలుస్తుంది? పక్షులు కనిపిస్తాయి. అలాగే ఇంకా మీరు డీప్గా కనెక్ట్ అయితే సీతాకొక చిలుకలు కనిపిస్తాయి. అవి ఎప్పుడైతే మీకు కనిపిస్తూ ఉంటాయో మీ చుట్టూ ఏంజిల్స్ ఉన్నారని అర్థం అన్నమాట. కనిపించకపోయినా పర్వాలేదు, అందరికీ కనిపించాలని రూల్ ఏం లేదు. ఎవరైతే డీప్గా కనెక్ట్ అవుతారో వాళ్ళకి కనిపిస్తాయని అంటారు. కనిపించకపోయినా అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఏంజిల్స్ ఉంటే మీకు ఆ ధైర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో వెహికల్లో కూర్చున్నప్పుడు కూడా ఏంజిల్స్ని ఇన్వైట్ చేయండి. దయచేసి ఏంజిల్స్, మై డియర్ ఆర్కేంజల్ మైఖేల్ అండ్ ఆర్కేంజల్ రాఫియల్, ప్లీజ్ కమ్, నన్ను నా వాళ్ళని మా డెస్టినేషన్కి సేఫ్గా తీసుకెళ్ళండి అని చెప్పొచ్చు. ఇంతేకాకుండా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నారనుకోండి, మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నారు, మీ పనిచేసే చోటు నుంచి ఇంటికి వచ్చేటప్పుడు, మీరు ఎక్కడికైనా వెళ్ళి తిరిగి మీరు నైట్ కానీ ఇంటికి వచ్చేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉందనుకోండి, అసలు విభత్సంగా ఉంటుంది ఒక్కోసారి. అప్పుడు కూడా మీరు ఏంజిల్స్ని ఇన్వైట్ చేసి ట్రాఫిక్ జామ్ని క్లియర్ చేయమని చెప్పొచ్చు. ఇది తప్పకుండా వర్క్ చేస్తుంది. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తోనే ఈ విషయం చెప్తున్నాను మీకు. అప్పుడు మీరు ఎర్త్ ఏంజల్స్ని ఇన్వైట్ చేయండి. ఆర్కేంజల్ మైఖేల్ని, రేఫియల్ని, అలాగే ఆల్ 15 ఆర్కేంజల్స్ని, మీ గార్డియన్ ఏంజల్స్ని అందరినీ ఇన్వైట్ చేయండి. ఇన్వైట్ చేసి దయచేసి ఈ ట్రాఫిక్ జామ్ని క్లియర్ చేయండి. దయచేసి ఈ భూమి మీదకు వచ్చి ఇక్కడ ఏదైతే ఉందో ట్రాఫిక్ జామ్ ఉందో అది క్లియర్ చేయండి. మమ్మల్ని మా ఇంటికి సురక్షితంగా త్వరగా పంపించండి, త్వరగా రీచ్ అయ్యేలా చేయండి, దయచేసి ఇక్కడికి రండి అని ఒక 2-3 టైమ్స్ చెప్పండి. మీకు ఇమీడియట్గా వెహికల్స్ మూవ్ అవుతూనే ఉంటాయి. ప్లీజ్ ట్రస్ట్ మీ. మీరు ట్రై చేయండి. నేను చెప్పింది నిజమా కాదనేది మీరు ట్రై చేయండి. గట్టిగా చెప్పండి. లేదు చుట్టూ జనాలు ఉన్నారు, మీకు చెప్పడానికి ఇబ్బంది అయితే కొంచెం వాయిస్తో చెప్పండి, లిటిల్ వాయిస్తో చెప్పండి. ఆర్కేంజల్ మైఖేల్, ఆర్కేంజల్ రేఫియల్, దయచేసి ఇక్కడికి వచ్చి ట్రాఫిక్ జామ్ని క్లియర్ చేయండి అని అది మెల్లగా కూడా చెప్పవచ్చు. మనసులో అనుకునే దానికంటే బయటికి చెప్తే త్వరగా రిజల్ట్ వస్తుందని నా నమ్మకం. ఎందుకంటే నాకైతే అలాగే అయింది. సో అదనమాట. ట్రాఫిక్ జామ్లో ఉన్నప్పుడు కానీ, మనం బయలుదేరేటప్పుడు కానీ, బైక్ మీద వెళ్ళేటప్పుడు, కారులో వెళ్ళేటప్పుడు, మన కొత్తగా కారులో వెళ్ళే వాళ్ళకి చాలా భయం ఉంటుంది. కొత్త కారులో వెళ్ళే వాళ్ళకి, అయ్యో నా కారుకి ఏమన్నా గీతలు పడతాయేమో, ఎవరైనా కార్కి ఎవరైనా డాష్ ఇస్తారేమో అని అలా భయం వేస్తూ ఉంటుంది. సో అలాంటి సమయంలో కూడా మీరు ఏంజిల్స్ని ఇన్వైట్ చేయొచ్చు.
సో మీరు ఒకటే ఫ్రెండ్స్, ఏంజిల్స్కి ఎంత కనెక్ట్ అయితే మీకు అంత బెనిఫిట్స్ ఉంటాయి. ప్లీజ్ ట్రస్ట్ మీ. ప్రతి విషయంలో కూడా మీరు ఎక్కడెక్కడైతే భయాలు ఆందోళనలు ఉంటాయో, మీకు సడన్గా మీకు ఏదైనా భయం కలిగినప్పుడు కూడా ఆర్కేంజల్ మైకేల్ని ఇన్వైట్ చేసి, దయచేసి ఈ సిచ్యువేషన్ నుంచి నన్ను బయటపడేయండి, నాకు ఇక్కడ ధైర్యాన్ని విశ్వాసాన్ని ఇవ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి, ఈ యొక్క భయాన్ని నా నుండి తొలగించండి అని చెప్పండి. డెఫినెట్గా వర్క్ చేస్తుంది. మీకు ఎలాంటి సందర్భాల్లో ఎలా చెప్పాలి అనేది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఎలా ప్రేయర్ చేయాలనేది చెప్తాను. ఓకే. సో ఆర్కేంజల్ మైకేల్ని, ఆర్కేంజల్ రాఫియల్ని ఇన్వైట్ చేసి, దయచేసి నేను వెళ్ళే దారిలో మీ యొక్క రక్షణ కావాలి, నాతో పాటు మీరు ట్రావెల్ చేయండి, నాతో పాటు మీరు ట్రావెల్ చేసి నాకు నా యొక్క వెహికల్కి మీ యొక్క రక్షణ కవచాన్ని వేయండి. అలాగే నా వెహికల్ చుట్టూ వెళ్ళే వారికి కూడా మీరు రక్షణ కవచాన్ని వేయండి, వారు కూడా క్షేమంగా వెళ్ళేలా చేయండి. నేను ఆఫీస్కి త్వరగా, నేను వెళ్ళే ప్రదేశానికి త్వరగా వెళ్ళేలాగా, నాకు ఎక్కువ ట్రాఫిక్ జామ్ కాకుండా త్వరగా ఆఫీస్కి వెళ్ళేలా, మీరు ఒక టైంకి వెళ్ళాలనుకోండి, ఏదైనా మీటింగ్కి వెళ్ళాలి, ఏదైనా మీటింగ్ ఏదో ఒక పని మీద వెళ్ళాలి, మీరు ఇంట్లోంచి 10 o'clockకి స్టార్ట్ అయ్యారు, 11కి మీటింగ్కి వెళ్ళాలి, సో ట్రాఫిక్ జామ్ అయింది, అప్పుడు చెప్పొచ్చు, నేను 11 లోపలే, షార్ప్ 11 లోపలే నేను ఆఫీస్లో ఉండాలి, ఆ ప్రదేశంలో నేను ఉండాలి, దయచేసి నాకు క్లియర్ చేయండి, నాకు ఈ ట్రాఫిక్ జామ్ని, డిస్టర్బెన్స్ని క్లియర్ చేసి నేను ఎగ్జాక్ట్ 11 లోపల అక్కడికి చేరుకునేలాగా నాకు హెల్ప్ చేయండి అని మీరు చెప్పండి. ఓకే, సింపుల్. సో ఒకవేళ మీరు ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు మీరు అఫర్మ్ చేయడం మర్చిపోయారనుకోండి, ప్రేయర్ చేయడం మర్చిపోయారనుకోండి, వెహికల్ నడుపుకుంటూ కూడా పిలుచుకోవచ్చు. మీరు వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ కూడా మీలో మీరు చెప్పుకోకుండా డైరెక్ట్ బయటకు చెప్పవచ్చు. అప్పుడు మీరు ఎవరు వింటారు? పక్కన సౌండ్కి ఎవరు విన్నారు కదా, సో అప్పుడు కూడా చెప్పుకోవచ్చు. బయలుదేరగానే వెహికల్లో కూర్చొని డైరెక్ట్ బయటికి పిలిచి వాళ్ళని ఇన్వైట్ చేసుకోండి, వాళ్ళని పిలవండి, ముందుగా వాళ్ళని ఇక్కడ మీ దగ్గరికి పిలవండి, నాతో పాటు ట్రావెల్ చేయండి, రండి నాతో పాటు ట్రావెల్ చేయండి అని చెప్పండి. ఓకే. సో ప్రయాణంలో భయపడాల్సిన అవసరమే లేదనమాట. ఏంజిల్స్ వస్తే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. వన్ మోర్ థింగ్, ఏంజిల్స్ వచ్చారని మీకు ఎలా తెలుస్తుంది అంటే, మీ ముందు కార్ నెంబర్స్ కానీ, వెహికల్ నెంబర్స్ కానీ, సీరియల్ నెంబర్స్ రావడము, 8888 కానీ, 1234 కానీ, సీక్వెల్ నెంబర్స్ కానీ, 333 కానీ, 444 కానీ, ఇలాంటి నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి నెంబర్స్ జనరల్గా కనిపిస్తూ ఉంటాయి అనుకోవచ్చు మీరు, కానీ ఫ్రీక్వెంట్గా కనిపిస్తూనే ఉంటాయి మీరు వెళ్ళే వరకు. ఇలాంటి నెంబర్స్ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి అన్నమాట. ఏంజిల్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో అలా కనిపించినా కూడా మీకు ఏంజిల్స్ మీ దగ్గరికి వచ్చారని మీరు భావన చేసుకోవచ్చు. పక్షులు కనిపిస్తూ ఉంటాయి. పక్షులు చాలా బాగా ఆకాశంలో పక్షులు ఎగురుతున్నట్టు మీకు సడన్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి ఇండికేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట, ఏంజిల్స్ వచ్చారని. ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయంటే, కొంతమందికి ఇలాంటి రెగ్యులర్గా మీరు ప్రేయర్ చేస్తూ ఉంటే, రెగ్యులర్గా మీరు వాళ్ళని ఇన్వైట్ చేస్తూ ఉంటే, అప్పుడు మీకు వాళ్ళు కనిపిస్తూ ఉంటారనమాట. సో చివరిగా ఒక చిన్న ప్రేయర్ చేసి, ఆర్కేంజల్ మైకేల్ యొక్క, ఆర్కేంజల్ రాఫేల్ యొక్క ప్రేయర్ చేసి ఈ వీడియోని క్లోజ్ చేస్తాను. ఆర్కేంజల్ మైకేల్ ప్లీజ్ కమ్, ఆర్కేంజల్ రాఫేల్ ప్లీజ్ కమ్, ఆర్కేంజల్ మైకేల్ ప్లీజ్ కమ్, ఆర్కేంజల్ మైకేల్ ప్లీజ్ కమ్. ఆర్కేంజల్ మైకేల్ నా శక్తి క్షేత్రానికి జతపరచబడినటువంటి ఇతరులకు సంబంధించిన లోయర్ ఎనర్జీస్ ఏమైనా ఉంటే వాటిని పూర్తిగా తొలగించండి. భయానికి సంబంధించి, బాధలకు సంబంధించి, కోపాలకు సంబంధించి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ కానీ, లోయర్ వైబ్రేషన్స్ కానీ, తక్కువ స్థాయి శక్తులు కానీ నాకు జతపరచబడి ఉంటే వాటిని పూర్తిగా కట్ చేసి తొలగించండి, మూలాలతో సహా తొలగించండి. అలాగే నా యొక్క తల భాగం నుండి నా అరికాళ్ళ వరకు మీ యొక్క రాయల్ బ్లూ హీలింగ్ ఎనర్జీస్ని పంపించండి. నేను చేసే అన్ని పనులలో నాకు మీ రక్షణ కల్పించండి.
నాకు ఎక్కడెక్కడైతే హీలింగ్ అవసరం ఉంటుందో అక్కడక్కడ హీలింగ్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నా ఆరాలోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా ఎప్పటికప్పుడు నాకు మీ యొక్క రక్షణ కవచాన్ని వేసి నన్ను రక్షించండి, నాకు ప్రొటెక్షన్ అందించండి. థ్యాంక్ యూ. ఆర్కేంజల్ రాఫియల్ నా యొక్క తల భాగం నుండి అరికాళ్ళ వరకు మీ యొక్క ఎమరాల్డ్ గ్రీన్ కలర్ హీలింగ్ ఎనర్జీస్ని పంపించండి. నన్ను పూర్తిగా ఆరోగ్యంగా ఉంచండి. అలాగే నా యొక్క ఇంట్యూషన్ని డెవలప్ చేయండి. నాలో ఇంట్యూషన్ స్కిల్స్ని డెవలప్ చేయండి. నా థర్డ్ ఐని ఓపెన్ చేయండి. అలాగే నాకు నా కుటుంబ సభ్యులకి సంపద మరియు సమృద్ధిని క్రియేట్ చేయండి. నాకు నా కుటుంబ సభ్యులకు సంపదను సమృద్ధిని ఇవ్వండి. సంపదలకు సంబంధించి కొత్త కొత్త అవకాశాలను నాకు నా కుటుంబ సభ్యులకు ఇవ్వండి. నన్ను, నా వాళ్ళని, నా చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషంగా ఉంచండి. దయచేసి నాలో ఏమైనా పెయిన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఎక్కడెక్కడైతే హీలింగ్ అవసరం ఉందో అక్కడక్కడ మీ యొక్క ఎమరాల్డ్ గ్రీన్ కలర్ హీలింగ్ ఎనర్జీస్ని పంపించండి. మీకు ఏదైనా సమస్య ఉంటే అక్కడ ఆ ఏరియాలో ఎమరాల్డ్ గ్రీన్ కలర్ హీలింగ్ ఎనర్జీస్ని పంపించమని చెప్పవచ్చు. ఇమీడియట్గా మీకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది, ఆ పెయిన్ తగ్గిపోతుంది. నాకు చాలాసార్లు స్టమక్ పెయిన్ కానీ ఏదైనా హెడేక్ కానీ వచ్చినప్పుడు నేను ఇమీడియట్గా ఆర్కేంజల్ రాఫియల్ని ఇన్వైట్ చేసి ఆ ప్లేస్లో తన యొక్క ఎమరాల్డ్ గ్రీన్ కలర్ హీలింగ్ ఎనర్జీస్ని పంపించమని అడుగుతాను. నాకు 5 minutesలో రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో కమింగ్ వీడియోస్లో నేను కాళ్ళ నొప్పులకు ఎలా ధ్యానం చేయాలి, కాళ్ళ నొప్పులకు ఆర్కేంజల్ రాఫియల్ సహాయంతో ఎలా ధ్యానం చేయాలి, ఎలా ఆ యొక్క నొప్పులను నుంచి ఉపశమనం కలిగించుకోవాలి, ఇన్స్టెంట్గా హీలింగ్ ఎలా చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. సో ఆర్కేంజల్ రాఫియల్కి, ఆర్కేంజల్ మైకేల్కి, ఆల్ ఏంజల్స్కి ధన్యవాదాలు అని చెప్పండి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్రయాణం చేసేటప్పుడు మై ఇంటెన్షన్ ఈజ్ ప్రయాణం చేసేటప్పుడు మీరు ఎవరు భయపడకుండా, నేను చెప్పేది ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళకే చెప్తున్నాను. ఎవరికైతే భయం ఉందో ఆ భయాన్ని పోగొట్టుకొని ప్రయాణం చేసేటప్పుడు ఏంజల్స్ని ఇన్వైట్ చేసి క్షేమంగా వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ట్రస్ట్ మీ, ఎవరికైనా ప్రయాణంలో ఏదైనా సమస్య ఉంది అనుకుంటే ఆ సమస్య తప్పిపోతుంది. ఏంజల్స్ని ఎప్పుడైతే ఇన్వైట్ చేసి మీరు చెప్తారో మీకు ఏదైనా ఆ రోజు జరగాల్సింది ఉంటే కూడా అది తప్పిపోతుంది. ఎందుకంటే మీరు అడిగే వరకు వాళ్ళ ఏంజల్స్ రారు, మీరు అడిగితేనే వస్తారు, మీకు అడిగితేనే వచ్చి సహాయం చేస్తారు. సో వాళ్ళు ఉన్నదే అందుకు, ఈ భూమి మీదకి వచ్చి మనకు సహాయం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఏ టైంలో అయినా ఎక్కడైనా ఉంటారు. నా దగ్గరికి వస్తారు, మీ దగ్గరికి వస్తారు, వాళ్ళు ఎక్కడైనా వస్తారు. సో మీకేమైనా డౌట్స్ ఉంటే, నేనేమన్నా మిస్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాను. సో ఈ వీడియో అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. మీకు నచ్చితే మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.